హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 201. బావకు తెలియకుండా ఇలా చేయడం తప్పు కదక్కా. ఒకవేళ ఆయనకు తెలిస్తే ఎప్పుడైనా కోప్పడరా? ఎన్నాళ్ళని నిజాలు దాచగలం? ఏదొక రోజు తెలియకుండా అయితే ఉండదు కదా అని అడిగాడు రుద్ర. నిజమే, కానీ నా కోసం ఎంతో చేసినా చేసుకున్న ఆయనకి నేనేమివ్వగలను రుద్ర? ఎప్పుడూ ఆయన నుండి నేను పొందడమే, కానీ ఆయన సంతోషం కోసం నేనేం చేయలేదు, ఇవ్వలేదు. అందుకే తన రక్తం పంచుకుని పుట్టిన తన బిడ్డను ఆయనకు అందించి ఆ ఇంటి రక్త సంబంధం కలిగిన వారసులను ఇవ్వాలని ఇలా చేశాను. నిజం తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆయనకి కోపం కంటే నా కోసం బాధ, భయమే ఎక్కువ ఉంటుంది. నాకేదో అవుతారని భయపడతారు తప్ప నాకు చెప్పకుండా చేసిందని ఈగో చూపించరు. నాకు తెలుసు నా మీద అంత పిచ్చి ప్రేమ ఆయనకి అని చెప్తున్న ఆమె కళ్ళల్లో కళ్యాణ్ మీదున్న ఆరాధన కనపడి నిట్టూర్చాడు రుద్ర. వాళ్ళ మనసులే కాదు, వాళ్ళ సోల్ కూడా ఒక్కటే అని రుద్రకు అర్థమైంది. వాళ్ళ అన్యోన్యత చూసి ఆనందపడాలో, ఇప్పుడు వాళ్ళ మధ్య రాబోతున్న డిస్టర్బెన్స్కి బాధపడాలో తెలియలేదు రుద్రకు. సరే అక్క, నువ్వు రెస్ట్ తీసుకో. నేను డాక్టర్తో మాట్లాడి డిశ్చార్జ్ చేయించుకుని వస్తాను. మన ఇంటికి వెళ్దాం. అక్కడికి వెళ్తే అత్తయ్య మామయ్యకి నిజం తెలుస్తుంది కదా, అందుకే మన ఇంట్లోనే ఉండు అని కవర్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు రుద్ర. అప్పటిదాకా బయటే ఉన్న నర్స్ ఆమె దగ్గరకు వెళ్ళింది. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని సురేఖని హాస్పిటల్ నుండి తన ఇంటికి తీసుకుని వచ్చాడు రుద్ర. ఆ విషయం కళ్యాణ్కి మెసేజ్ చేసిన అతను ఫ్లైట్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తర్వాత ఆన్ చేయడం మర్చిపోయి ఉంటాడు కాబట్టి ఆ మెసేజ్ చూడలేదు కళ్యాణ్. కళ్యాణ్ ఎక్కడున్నది, ఏం చేస్తున్నది రుద్రకి ఎప్పటికప్పుడు అప్డేట్ అందుతూనే ఉంది. అతని వెనక పెట్టిన సీక్రెట్ సెక్యూరిటీ ద్వారా. సురేఖని కారులో నుండి దింపి నడవకూడదని వీల్ చైర్లో కూర్చోబెట్టి గుమ్మం దగ్గర ఆపి వరం అని పిలిచాడు రుద్ర. కిచెన్లో డిన్నర్ ప్రిపరేషన్లో ఉన్న వరం బయటకొచ్చి సురేఖనలా వీల్ చైర్లో చూసి కంగారు పడిపోతూ, రుద్రబాబు, సురేఖంకేమైంది అని గాబరా పడిపోయింది వరం. అక్కకేం కాలేదు, చిన్న జ్వరం అంతే. ముందు నువ్వు తనకు దిష్టిది, లోపలికి తీసుకొస్తాను అన్నాడు రుద్ర. అట్లాగే అంటూ పరుగున వెళ్ళి ఎర్రనీళ్లు తీసుకొచ్చి సురేఖకు దిష్టి తీసింది వరం. వరం గట్టిగా అడగడం విని రూమ్లో ఉన్న శివాని, అలాగే ప్రతాప్ గారు ఏమైందో అని బయటకొచ్చి చూశారు. వీల్ చైర్లో సురేఖను చూడగానే శివాని కంగారుగా మెట్ల వైపు వెళ్ళడం చూసిన ప్రతాప్ గారు ఆమెని ఆపి లిఫ్ట్లో కిందకు తీసుకెళ్లారు. రుద్ర సురేఖని హాల్లోకి తీసుకుని రాగానే అందరూ చుట్టుముట్టారు. ఏమైంది అంటూ. రుద్ర నిదానంగా విషయం చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. అలాగే ఆమె ఎవ్వరికీ చెప్పకుండా ఆపరేషన్ వరకు వెళ్ళినందుకు కూడా కోపం వచ్చింది వాళ్లకు. నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు వదినా. నీకు ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్నప్పుడు నీ తమ్ముడికి కానీ మాలో ఎవరికైనా కానీ చెప్పుండొచ్చు కదా, ఒంటరిగా ఎలా వెళ్ళిపోయా అని కోప్పడింది శివాని. నువ్వు ఈ ఇంటికి ఎప్పటికీ పెద్ద కూతురువని నీకెన్నిసార్లు చెప్పాను సురేఖ. నీకు మా మీద నమ్మకం లేదో, లేకపోతే మమ్మల్ని పరాయి వాళ్ళలా చూస్తున్నావో నాకు అర్థం కావడం లేదు సురేఖ. ఇలా ఒక్కదానివి ఆపరేషన్ కోసం వెళ్ళి ఏం చేద్దామని? నీకేదైనా జరగరానిది జరుగుంటే అసలు మేమందరం ఏమవ్వాలి అని కోప్పడ్డాడు ప్రతాప్. నాన్న, అక్క ఇప్పటికే బాధలో ఉంది. మీరందరూ తలా ఒక మాట అని తనని ఇంకా బాధ పెట్టకండి. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి. అక్కకి రెస్ట్ కావాలి అంటూ రుద్ర సురేఖను తన రూమ్కి తీసుకెళ్లాడు. ఆమెని జాగ్రత్తగా బెడ్ మీదకు షిఫ్ట్ చేశాడు రుద్ర. తప్పు చేసిన దానిలా తలదించుకున్న సురేఖను చూస్తూ, అక్క, నువ్వు జరిగిన దాని గురించి ఆలోచించి స్ట్రెస్ అవ్వకు. పడుకుని రెస్ట్ తీసుకో. డిన్నర్ ఇక్కడికే పంపిస్తాను. స్నేహ వచ్చాక నీకు తోడుగా తను ఇక్కడే నీతోనే ఉంటుంది అన్నాడు రుద్ర. కొత్తగా పెళ్ళైన జంటని అలా విడదీయకూడదు రుద్ర. నాకేదైనా అవసరమైతే వరం ఉంది కదా, తనని పిలుస్తాను. స్నేహకి నువ్వేం చెప్పకు అంటూ తనని ఇంకా ఏదో అడగడానికి సంశయిస్తున్న సురేఖను చూస్తూ చిన్న చిరునవ్వుతో, బావ క్షేమంగా బెంగళూరు వెళ్ళాడు. ఇప్పుడు విశాల్ దగ్గరున్నాడు. కంగారు పడకక్క, 2 రోజుల్లో వచ్చేస్తాడు. అక్క, నీకొకటి చెప్పనా? ఇలాంటి విషయాలు మూడో మనిషి ద్వారా మన వాళ్లకు చేరితే మన మధ్య బంధానికి బీటలు ఏర్పడతాయి. కనీసం అత్తయ్య వాళ్ళకైనా నేను నిజం చెప్దామనుకుంటున్నా అని రుద్ర అనగానే సురేఖ ఆలోచనల్లో పడింది. నిజమే, ఒకవేళ ఎవరి ద్వారా అయినా నిజం తెలిస్తే ఆయన కూడా నాపై కోపం చూపిస్తారు. కనీసం అత్తయ్య మావయ్యలకైనా నిజం తెలియని.
విషయం వినగానే నాపై కోపం చూపిస్తారు. చూపించని, నా వాళ్ళేగా అని స్థిరంగా అనుకుని, అలాగే తమ్ముడు, మీ బావగారికి కూడా నేనే విషయం చెప్తాను అంది సురేఖ. సరే అక్క, నేను వెళ్ళి అత్తయ్య మామయ్యతో మాట్లాడి పిల్లలు తీసుకొస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని సురేఖను వదిలి పక్కనే ఉన్న కళ్యాణ్ విల్లాకి వెళ్ళాడు రుద్ర. ఇంత టైం అయినా ఈ పిల్ల ఇంకా రాలేదేంటండి? వీడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. అసలు ఏం జరుగుతుందండి వీళ్ళ మధ్య? పిల్లలేమో వచ్చినప్పటి నుండి అమ్మ నాన్న కావాలని కలవరిస్తున్నారు. వీళ్ళకి కొంచెం కూడా బాధ్యత లేకుండా పోతుంది అని కోపంగా భర్తకు చెప్తూ అరుస్తున్న సువర్ణ రుద్రను చూసి, రా బాబు కూర్చో, సురేఖ అక్కడికి ఏమైనా వచ్చిందా అని అడిగింది. అత్తయ్య, అక్క మా దగ్గరే ఉంది, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఇలా కూర్చోండి. ఆవిడ కూర్చున్నాక వాళ్ళ ఎదురుగా కూర్చున్న రుద్ర అసలు విషయం చెప్పి, బావ అక్క మీద కోపంతో వెళ్ళిపోయాడు, మీరు కూడా తన మీద కోపం చూపిస్తారా అని సూటిగా అడిగాడు రుద్ర. సురేఖ ఆ నిర్ణయం తీసుకుంది తమ సంతోషం కోసమే అని ఆలోచిస్తున్న పెద్దవాళ్ళు ఇద్దరూ అర్థం చేసుకుని, ఇప్పుడు సురేఖ ఎలా ఉంది బాబు, తనకే ప్రాబ్లం లేదు కదా అని కంగారుగా అడిగింది సువర్ణ. అక్కకేం కాలేదు, బానే ఉంది, సర్జరీ కూడా సక్సెస్ అని డాక్టర్లు చెప్పారు. ఇంట్లో అందరూ కూడా తన పైన అరిచారు, కానీ అక్క అందరి కోసం ఆలోచిస్తూ తనకేదైనా అయితే అందరూ ఎంత సఫర్ అవుతారో అనే విషయం మర్చిపోయింది. దయచేసి అక్కపై కోప్పడకండి, అర్థం చేసుకుని అక్కను చేర్చుకోండి అత్తయ్య ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు రుద్ర. మా కోడల గురించి మాకు తెలీదా రుద్ర? ఆ బంగారు తల్లి నలుగురు సంతోషం కోసం తనేమైపోయినా పర్వాలేదనుకుంటుంది. కళ్యాణ్కి బుద్ధి లేదా? ఇలాంటి సమయంలో తన పక్కన ఉండాల్సింది పోయి ఎంత కోపం ఉంటే మాత్రం అలా వదిలేసి వెళ్ళిపోతాడు? పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు అంటూ కొడుకుపై కోప్పడ్డారు హరిగారు. సువర్ణ కూడా కోడల కోసం బాధపడుతూ, తననిక్కడికే తీసుకురావాల్సింది రుద్ర, నేను చూసుకునేదాన్ని కదా అంది. అక్క ఎక్కడుంటే ఏమైంది అత్తయ్య, పక్కనే కదా, నేను మీకు విషయం చెప్పి పిల్లల్ని తీసుకెళ్దామని వచ్చాను. పిల్లల కోసం అక్క కలవరిస్తుంది, వాళ్ళతో ఉంటే తను కాస్త సెట్ అవుతుంది అన్నాడు రుద్ర. వాళ్ళు కూడా అమ్మ నాన్న కోసం కలవరిస్తున్నారు రుద్ర, వాళ్ళని తీసుకొస్తానుండు అని కిడ్స్ రూమ్లోకి వెళ్ళి పిల్లల్ని తీసుకుని వచ్చింది సువర్ణ. రుద్రని చూడగానే ఇద్దరు అతన్ని చుట్టేసి, అమ్మ బయటకు వెళ్ళింది, ఇంకా రాలేదు మామయ్య, నాన్న కూడా ఇంకా రాలేదు, మాకు బోర్ కొడుతుంది అని సన్నీ బెంగగా చెప్పింది. అమ్మ మన ఇంట్లోనే ఉంది, అక్కడికి వెళ్దాం రండి అంటూ సన్నీని ఎత్తుకుని బబ్లు చుట్టూ చెయ్యి వేసి తనతో తీసుకుని వెళ్ళాడు రుద్ర. వాళ్లతో పాటు సువర్ణ హరి గారు కూడా అక్కడికి వెళ్ళారు. సురేఖ అత్త మామల్ని చూడగానే టెన్షన్ పడింది. సువర్ణ కోడలి తరలిమురుతూ, నీకు ఈ ఆలోచన కలగడానికి నేనేమైనా పొరపాటుగా ప్రవర్తించానా అని బాధగా అడిగింది. చచ్చా, అలా ఎప్పటికీ అనుకోకండి అత్తయ్య, మీరు నన్ను మా అమ్మ కంటే కూడా ఎక్కువ ప్రేమను చూపించి ఆప్యాయత చూపించారు. కోడలిగా కాకుండా కూతురిగా ప్రేమని పంచే మీకు మీ వంశానికి వారసుడిని ఇవ్వడం నా బాధ్యత అనుకుని స్టెప్ వేశాను, కానీ మీ అబ్బాయికి తెలియకుండా చేసినందుకు భయంగా ఉంది. ఒకవేళ ఆయనకి నిజం తెలిస్తే కోప్పడతారు అత్తయ్య. ఆయన నాకు ఇప్పటిదాకా ఫోన్ కూడా చేయలేదు. ఒకవేళ మీకు ఫోన్ చేస్తే ఒక్కసారి నాతో మాట్లాడమని చెప్పండి, ఎలాగోలా నేనే ఆయనతో నిజం చెప్తాను. ఏంటో ఆయన సంతోషం కోసం చేసిన పనితో ఎక్కడ ఆయన బాధపడతారో అని భయంగా ఉంది అత్తయ్య అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది సురేఖ. సువర్ణ ఆమెని ఓదార్చి, ఏం కాదు, మేమున్నాం కదా, వాడిని నేమి అనకుండా చచ్చి చెప్తాం, నువ్వు ఇవన్నీ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు అంటూ సురేఖకి ధైర్యం చెప్పి పెద్దవాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయారు. సురేఖ పిల్లలతో కాసేపు మాట్లాడి నార్మల్ అయిందనుకున్న తర్వాత వాళ్ళక్కడ పడుకుంటే సురేఖకు ఇబ్బంది. నిద్రలో ఎక్కడ వాళ్ళు ఆమె స్టిచెస్ ఉన్న దగ్గర తన్నేస్తారో అని కిడ్స్ రూమ్లోకి పంపించేశాడు రుద్ర. స్నేహ ప్రదీప్ వచ్చాక విషయం తెలిసి వాళ్ళు కూడా సురేఖను పలకరించారు. స్నేహని వద్దన్నా వినకుండా సురేఖకు తోడుగా అక్కడే పడుకునింది. ఇక్కడ బెంగళూరులో నైట్ డిన్నర్ చేసిన తర్వాత కళ్యాణ్ తన రూమ్కి వెళ్ళిపోయి అప్పుడు ఫోన్ ఆన్ చేశాడు. రుద్ర పెట్టిన మెసేజ్ ఇంకా ఇంటి నుంచి మిస్డ్ కాల్స్ ఉండడం చూసి తల కొట్టుకుని సువర్ణ గారికి కాల్ బ్యాక్ చేశాడు కళ్యాణ్. కొడుకు ఫోన్ కోసమే చూస్తున్న సువర్ణ కొడుకుని చెడమడా తిట్టింది. ఆమె మాటలు బట్టి వాళ్ళకి సురేఖ విషయం తెలిసిందని అర్థమైన కళ్యాణ్ సైలెంట్గా ఉండిపోయాడు. చేసింది చాలు, రేపు ఉదయానికి నువ్వు ఇంట్లో ఉండాలి. ఆ పిచ్చిది నీకు నిజం తెలిస్తే ఏమంటావో, ఎక్కడ బాధపడతావో అని ఏడుస్తూ ఆరోగ్యం చెడగొట్టుకుంటుంది. నీకు కోపం ఉంటే మరో రకంగా తీర్చుకో కళ్యాణ్, అంతేగాని
ఇలా నా కోడలు నేర్పించావంటే కొడుకు అని కూడా చూడను అని వార్నింగ్ ఇచ్చింది సువర్ణ కొడుకుకి. కళ్యాణ్ ఫోన్ కట్ చేశాక గ్యాలరీ ఓపెన్ చేశాడు. పిల్లలతో సురేఖతో తీసుకున్న ఫోటోలను చూస్తూ సురేఖ ఫోటో మీద తడుముతూ, నా కోసం ఏమైనా చేస్తావా? అంత పిచ్చెందుకే నీకు? పొరపాటున నీకేదైనా అయితే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను ఈజీగా క్షమించేశానంటే మళ్ళీ నువ్వు అలాంటి త్యాగాలు చేయడానికి రెడీ అయిపోతావు. అందుకే నాకు కష్టంగా ఉన్నా నీకు దూరంగా వచ్చేసాను. నువ్వు అక్కడ ఏడుస్తున్నావని అమ్మ చెప్తుంటే నాకు గుండెల్లో నొప్పిగా ఉందిరా అనుకుంటూ రుద్రకి ఫోన్ చేశాడు కళ్యాణ్. రూమ్లో పిల్లల్ని వదిలి బయటకు వచ్చిన రుద్రకి కళ్యాణ్ ఫోన్ చేయడం ఆనందంగా ఉంది. అతను ఎక్కువసేపు సురేఖకి దూరంగా ఉండలేడని అర్థమవుతూ ఉంటే నవ్వొచ్చింది అతనికి. కళ్యాణ్ వీడియో కాల్ ఆన్ చేసి, రుద్ర సైలెంట్గా అక్కడికి వెళ్ళి మీ అక్కని చూపించు, నేను లైన్లో ఉన్న సంగతి తెలియనీయకు అని చెప్పాడు. అతని మాటలని కాదనలేక ఫోన్ పట్టుకుని సురేఖ కనపడేలా పెట్టి, అక్క టాబ్లెట్ వేసుకున్నావా? పెయిన్గా ఏమైనా ఉందా అంటూ రూమ్లోకి వచ్చిన రుద్ర సైలెంట్గా కళ్యాణ్కి ఆమెను చూపించాడు. సురేఖ ఫేస్ అంతా పాలిపోయినట్టు ఉండడం చూసి బాధపడ్డాడు కళ్యాణ్. ఇందాకే టాబ్లెట్స్ వేసుకున్న తమ్ముడు, నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళి పడుకో, ఇప్పటికే లేట్ అయింది. పిల్లలు నిద్రపోయారా అని అడిగింది సురేఖ. వాళ్ళు అప్పుడే ఎక్కడ నిద్రపోతారక్క, బేబీస్ దగ్గర కూర్చుని వాళ్ళను కూడా ఇంకా నిద్రపోనివ్వడం లేదు. పోనీలే, ఇప్పుడు మేల్కుంటే రాత్రిలో మళ్ళీ లేవకుండా నిద్రపోతారని వదిలేశాను అన్నాడు రుద్ర. విసు, బావగారేంటి డల్గా ఉన్నారు? ఆయన వచ్చినప్పటి నుండి గమనిస్తూనే ఉన్నా. నార్మల్గా అయితే నేను చూసిన ప్రకారం ఆయన సురేఖ అక్కకి ఫోన్ చేయకుండా ఇంతసేపు ఉండరు, కానీ వచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా ఇంటికి ఫోన్ చేయలేదు. ఏం జరుగుతుంటుంది అని అనుమానంగా అడిగింది కావ్య. విశాల్ కూడా ఆలోచిస్తూ, నిజమే, పైకి నవ్వుతున్నాడు కానీ అన్నయ్య లోపల బాధపడుతున్నాడు. ఏం జరిగిందంటావు అని తిరిగి కావ్యనే అడిగాడు. నువ్వొక మొద్దువి, నీకు కొన్ని జనరల్ విషయాలు అస్సలు తెలియవు. ఇలాంటి మ్యాటర్స్ తెలియాలంటే ఎవరికి ఫోన్ చేయాలి అని కళ్ళెగరేసింది కావ్య. ఆమె నడుము చుట్టూ చేయేసి దగ్గరకు లాక్కున్న విశాల్, నేను అమాయకుణ్ణి కదా, నాకు ఇలాంటి విషయాలు తెలియవు అని అల్లరిగా నవ్వుతున్నా అతని భుజంపై కావ్య చిన్నగా కొట్టింది. నువ్వు అమాయకుడివి కాదు, మాయల మరాఠీవి. నీకు కొన్నిసార్లు పెద్ద పెద్ద విషయాలు తెలిసినంత ఈజీగా చిన్న చిన్న విషయాలు తెలియవు. బావగారి గురించి తెలుసుకోవాలంటే సువర్ణ అత్తయ్యకి ఫోన్ చేసి అడిగితే తెలిసిపోతుంది కదా అని నవ్వింది కావ్య. అవునా, ఈ విషయమే మర్చిపోయాను. ఉండు, పెద్దమ్మకు ఫోన్ చేసి విషయం ఏంటో మెల్లగా అడిగి తెలుసుకుంటాను అంటూ అప్పటికప్పుడు సువర్ణకి కాల్ చేశాడు విశాల్. అప్పటి వరకు సువర్ణ ఫోన్లో కొడుకుని తిట్టి ఫోన్ కట్ చేయగానే వెంటనే విశాల్ ఫోన్ చేయడంతో ఫోన్ ఆన్ చేసి, ఎరా బడుద్దాయ్, మీ అన్నయ్య ఎక్కడికి వస్తే మాకు ఫోన్ చేసి చెప్పే పని లేదా? ఆ వెధవ చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. నువ్వు బాధ్యత లేకుండా ఉన్నావు, సరిపోయారు ఇద్దరికిద్దరు అని విశాల మీద కోప్పడింది ఆవిడ. ఏంటి పెద్దమ్మా, చాలా గరంగరంగా ఉన్నావు? ఏం జరిగింది? అన్నయ్య ఎందుకు సడన్గా ఇక్కడికి వచ్చాడు? వచ్చినప్పుడు కూడా డల్గా ఉన్నాడు. అసలు ఏం జరిగింది పెద్దమ్మా అని ఆరాగా అడిగాడు విశాల్ ఆవిడను. వాడికి పైత్యం తలకెక్కి తలతెక్క వేషాలు వేస్తున్నాడులే అంటూ జరిగింది చెప్పి, వాడికి ఎలాగైనా నచ్చజెప్పి ఇక్కడికి పంపించరా, పాపం ఆ పిచ్చిది ఏడుస్తుంది. అదేం చేసినా మన కోసమే అని వీడు ఆలోచిస్తే ఎందుకు ఇలాంటి తలతిక్కల పనులు చేస్తాడు అంది సువర్ణ. ఆవిడ చెప్పిన విషయం విని విశాల్ షాక్ అయ్యాడు. అతను ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఉంచడంతో కావ్య కూడా షాక్ అయింది. అన్నయ్య వదిన మీద ప్రాణాలు పెట్టుకున్నాడు, తనకి చెప్పకుండా అలాంటి పని చేసిందని బాధలో ఇలా చేస్తుంటాడులే పెద్దమ్మా, నువ్వు కూడా అర్థం చేసుకోకుండా అన్నయ్యని బాధ పెట్టకు అన్నాడు విశాల్ ఆవిడతో. నువ్వు వాడికి వత్తాసు పలికావంటే నీ వీపు కూడా చితక్ కొడతాను. వెదవల్లారా, ఆడవాళ్ళ మనసును అర్థం చేసుకోలేక మీరేడుస్తూ వాళ్ళని ఏడిపించేస్తారు. నీకు కూడా ఇదే చెప్తున్నాను, నా కోడల్ని ఏ విషయంలో అన్నా ఏడిపించావంటే చీపురు తిరిగేసి కొడతాను అని ఒక వార్నింగ్ ఇచ్చింది సువర్ణ విశాల్కి. ఆవిడ తిట్లకి కావ్య నోటికి చేయడ్డం పెట్టుకుని నవ్వడం చూసిన విశాల్ కోపంగా ఆమె నడుంగిల్లాడు. కావ్య కళ్ళతోనే అత్తయ్యకి చెప్తానన్నట్టు బెదిరించింది. సరే పెద్దమ్మా, నేను అన్నయ్యకి సర్ది చెప్పి పంపిస్తాలే. ఇప్పుడు వదిన బాగానే ఉంది కదా అని అడిగాడు విశాల్. అది ఇక్కడ లేదు, దాని పుట్టింట్లో ఉంది. సరే సరే, వాడికి నచ్చజెప్పి ఉదయానికి ఇక్కడికి పంపించు. ఉంటాను మరి, అమ్మాయిని అడిగానని చెప్పు అంటూ ఫోన్ కట్ చేసింది సువర్ణ. విశాల్ ఫోన్ కట్ చేసి పక్కన పడేసి కావ్యని మీదకి లాక్కుంటూ,
మా పెద్దమ్మ నన్ను తిడుతుంటే నీకు నవ్వొచ్చిందా అంటూ ఆమె బ్యాగ్ మీద ఒక్కటి పీకాడు విశాల్. అవుచ్, మీ పెద్దమ్మ నిన్ను తిడితే నన్నెందుకు కొడుతున్నావురా ఇడియట్ అని చిన్నగా అరిచింది కావ్య. నువ్వు నన్ను వెక్కిరిస్తే తప్పలేదు కానీ నేను చిన్నగా కొడితే తప్పైందా? నీకు ఇలా కాదే అంటూ కావ్యని ఎత్తి బెడ్ మీద పడేసి తన పైకి చేరిపోయాడు విశాల్. కావ్య నవ్వుతూ విశాల్ మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని హత్తుకుంది. రూమ్లోకి వచ్చిన రుద్ర పిల్లలింకా నిద్రపోకుండా ఆడడం చూసి, రేయ్ మీకింక నిద్ర రావడం లేదా? పదండి మీ రూమ్లోకి అన్నాడు రుద్ర. వీళ్ళు కూడా నిద్రపోవడం లేదు కదా, మేము కాసేపు ఆడుకుంటాం డాడీ అన్నాడు బన్నీ. మీరు మాటలు చెప్తుంటే వాళ్ళు నిద్రపోకుండా అలాగే చూస్తుంటారా? చూడండి, వాళ్ళు నిద్రకొచ్చారు, కళ్ళు నులుముకుంటున్నారు చూడండి. మీ అమ్మ కూడా పడుకుని రెస్ట్ తీసుకోవాలి కదా. వాళ్ళు పడుకుంటే మీ అమ్మి కూడా నిద్రపోతుంది. పదండి పదండి, కావాలంటే రేపు డే టైంలో ఆడుకుందరు అంటూ ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు రుద్ర. కిడ్స్ రూమ్లోకి పిల్లల్ని నిద్రపెట్టి వచ్చిన రుద్రకు శివాని ఇంకా నిద్రపోకుండా బెడ్ మీద కూర్చుని కనిపించింది. ఏంటి ఇంకా నిద్రపోకుండా అలా కూర్చున్నావు? పిల్లలు నిద్రపోయారు కదా, నువ్వు కూడా పడుకోవే అంటూ షర్ట్ రిమూవ్ చేసి ఆమె పక్కన పడుకున్న రుద్ర వైపు చూస్తూ, అసలు వదిన నీకు తెలియకుండా ఎలా హాస్పిటల్కు వెళ్ళగలిగింది? సెక్యూరిటీ పెట్టావు కదా, వాళ్ళేమయ్యారు అని డౌట్గా అడిగింది శివాని. రుద్ర ఆమెని లాగి బెడ్ మీద తన భుజం పైన పడుకోబెట్టుకుని హత్తుకుంటూ, అక్క తనతో సెక్యూరిటీ వస్తే నాకు తెలిసిపోతుందని వాళ్ళనేదో కట్టుకథ చెప్పి తన వెంట రావద్దని చెప్పి వెళ్ళింది. కానీ సీక్రెట్గా ఫాలో అయ్యే మరో సెక్యూరిటీ టీం అక్క ఎక్కడికి వెళ్ళింది ఏంటని నాకు కాస్త లేట్గా చెప్పారు. నేను మొత్తం కనుక్కునేసరికి సర్జరీ అయిపోయింది అని రుద్ర చెప్పాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.